చిన్నప్పటి నుంచి ఈ సొసైటీ మన పట్ల చాలా బాధ్యతగా ఉంటుంది. అదెలా అంటారా? చిన్నతనంలో నువ్వు 1, 2 రోజులు స్కూల్ మానేసావంటే కనిపించిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్కూల్‌కెళ్ళలేదా? ఎందుకు మానేసావు? స్కూల్ మానకూడదు. బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలి అని ఒక్కరోజు కూడా స్కూల్ మాననివ్వరు. సరే చదువుకొని చదువు కంప్లీట్ చేసుకున్నామంటే వెంటనే ఎక్కడ కనిపించినా చదువు అయిపోయింది కదా! ఉద్యోగం ఏం చేయట్లేదా? ఇంకా జాబ్‌ని ఎతుక్కోవట్లేదా? ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటావు? అని మనకి జాబ్ వచ్చేంత వరకు మనం ఎక్కడ కనిపించినా ఇదే క్వెషన్ అడుగుతారు. సరే మంచి జాబ్ తెచ్చుకొని మంచి సాలరీతో బతుకుతున్నామంటే నెక్స్ట్ ఏంటి? పెళ్లి. జాబ్ వచ్చింది కదా! నీ వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంకా ఎన్ని రోజులు అలా ఉంటావు? తొందరగా పెళ్లి చేసుకోమ్మా అని పెళ్ళయ్యేంత వరకు ఆ క్వెషన్ కంటిన్యూ అవుతూనే ఉంటది. సరే పెళ్లి కూడా అయిపోయిందంటే ఒక 6 నెలలు, సంవత్సరం కూడా వెయిట్ చేయకుండా పెళ్ళై సంవత్సరం అయిపోతుంది. ఇంకా పిల్లల్ని కనలేదా? తొందరగా పిల్లలు పుట్టితే ఓ పని అయిపోద్ది కదా అంటారు. సరే ఒక బేబీ పుట్టిందంటే అక్కడితో ఆగరు. నెక్స్ట్ బేబీ కోసం అడుగుతారు. నెక్స్ట్ బేబీ కూడా పుట్టి 2 పిల్లలతోని పెళ్లి చేసుకొని మంచిగా సెటిల్ అయ్యి కారు, ఇల్లు అన్నీ కొనుక్కొని మంచిగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే అప్పుడైనా హ్యాపీగా ఉంటారా? లేదు. అప్పుడు మళ్ళీ వాళ్ళే గోల పెడతారు. వాళ్ళే ఏడుస్తారు చూసి. అదే సొసైటీ అంటే.